తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహు, గురు వృషభ రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే 3వ ఇంట సంచారం చేశారో మంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది. కాంట్రాక్ట్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. శుక్రుడు మేషరాశిలో 2వ ఇంట సంచారం చేయడం వల్ల ధనము, ఆహార భోగము, వాక్ పటిమ అంటే మీ వాక్కు, మీ మాట మంచి గౌరవం కలిగేటట్టుగా గోచరిస్తోంది. శని 12వ ఇంట కుంభరాశిలో సంచారం చేయడం వల్ల, అందులోనూ వక్రస్థితిలో సంచారం చేయడం వల్ల అనాలోచిత ఖర్చులు పెరగడము, ఒంటరితనము ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కుజుడు సింహరాశిలో 6వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల ఎక్కువగా శ్రమ, వ్యయము, ఖర్చులు, అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కళ, కమ్యూనికేషను, మాస్ మీడియా ఇందులో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సాధన మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దూర విద్య, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివే వాళ్లకు, ఆన్లైన్ కోర్సుల్లో చదివే వాళ్లకు ఇది చాలా అనుకూలమైన కాలము. గురువులు, పెద్దల యొక్క సహాయంతోనే మీకు ఒక స్పష్టత, క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఇది మంచి అనుకూలమైన సమయము. విదేశీ కంపెనీలు కానీ వెబ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగస్తులకు చాలా చక్కని అనువైన సమయము. కొంత మీ జీతం మీద అసంతృప్తి అంటే మీరు తీసుకునే ప్యాకేజీ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ ప్రగతి మాత్రము అంటే గ్రోత్, డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. తద్వారా ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని ఈ సమయంలో మీరు అందుకుంటారు.